హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి పోయినసారి చూపించిన క్యాండిల్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? కొన్ని వెరైటీస్తో చేస్తున్నాం. ఇది పోయినసారి చూపించిందే మనకి తెలుసు అనుకుంటా. ఈరోజు ఇది డిఫరెంట్, త్రిబుల్ కలర్స్ 1 2 3 ఇలా. ఇది ఒకటి, మళ్ళీ టెడ్డీ బేస్లో ఇది బ్లూ కలర్ ఈరోజు చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్లెయిన్ ఆ రోజు చూసిందే, ఇది కూడా చూసే ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డబుల్ సైడ్. నాకు ఇదే క్యూట్ అనిపించింది, బాగుందా? ఫ్లేవర్స్ ఈసారి ఎక్కువ వచ్చినాయి, 1 2 3 4 5. ఈసారి న్యూగా యాడ్ అయిన వాటిలో రోజు, అది పనిగా వెతికి తెప్పించాం. ఇది కాస్త తక్కువే పడింది, బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇది కూడా డిఫరెంట్గా రియల్ ఫ్లవర్స్ టైప్లో ఉన్నాయి. ఇంక ఇది పోయినసారి చూసిందే మీరు, ఇది కూడా చూసిందే, కొంచెం సరిగా రాలేదు. కానీ ఇది ఈరోజు చేసింది ఫ్రెష్గా. నాకైతే బాగా నచ్చింది, అంటే ఏం ఊడిపోకుండా బాగా వచ్చింది ఈసారి. పోయినసారి మొత్తం కలర్ బాగున్నప్పటికి కూడా కొన్ని రేకులు అనేది ఊడిపోయినాయి. అండ్ ఇది పోయినసారి లాస్ట్ టైం సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాను కదా, ఇది మదర్. ఈసారి ఇంకొకటి, దీనిలోనే సేమ్ బ్లూ కలర్. మీకు ఎలా కనపడుతుంది నాకు అర్థం కావట్లేదు. ఇటేందంటే డస్ట్ పట్టిపోతున్నాయని నేను కవర్ చేస్తాను, ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అంతకుముందు మీరు చూసిందేను, ఇది ఈరోజు చేసింది. హ్యాండ్స్ అయితే అస్సలు ఉండట్లేదు, ఎందుకు అనేది తెలియదు కానీ హ్యాండ్స్ అసలు ఉండట్లేదు. హ్యాండ్స్ కాదు, రెక్కలు ఉండట్లేదు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, మీరు అందరూ చూసిన దానిలోనే కొంచెం డిఫరెంట్. ఇది ఎవరయ్యా అంటే బుద్ధుడు. తేజ, నీకు లడ్డు ఇచ్చా కదా, ఏది? నాకైతే ఇది బాగా ఇష్టపడి తీసుకుని ఫస్ట్ చూసిందే ఇది, కానీ లాస్ట్కి వచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి హంస. తొందర రావా, తొందర రా తేజ, చూపిద్దాం. ఇది వచ్చేసి మరి ఇదేంటని అనుకుంటున్నారా? ఇది మీకు ఇంకోటి కూడా చూపించాలండి, చూడండి. ఇది లావెండర్ ఫ్రాగ్రెన్స్ ఆయిల్ అనమాట, తెప్పించాను అది పనిగా. సెంటెడ్ క్యాండిల్స్ అడిగారు, మా సిస్టర్ కోసమనే చేశాను, ఇంకెవరి కోసం కాదు. సో తన కోసం అని పెట్టించింది. కానీ స్మెల్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది అదే, వీటితో పాటు ఇంకొక మౌల్డ్ చూపించాలి మీకు. ఇదిగోండి, ఇది మోతిచూర్ లడ్డు మౌల్డ్ అనమాట. ఇంకొంచెం కలర్ వేసుకుంటే బాగుండేది, తగ్గింది. ఓకే, ఆల్ చూసేసారు కదా. ఇంకా వీటితో పాటు ఒక్కటి చూడాల్సింది మీరు, అది కూడా చూపిస్తాను అదండి. సెంటెడ్ క్యాండిల్స్ అని చెప్పా కదా, ఇది మనం చేసిందేనండి, ఇంట్లో ఉండే వాటితోటి. స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చేసింది, చాలా ఎక్సలెంట్గా ఉంది స్మెల్ అయితే. అబ్బా, అసలు సోయా వ్యాక్స్ తోటి, సోయా వ్యాక్స్ అనగానే మనకు తెలుసు కదా, ఓన్లీ సోయాబీన్స్ అండ్ కోకోనట్ ఆయిల్ అండ్ హ్యాండ్ మేడ్. దీంతో అంటే ఎవరికి హెల్త్ పరంగా ఏమి ఉండకూడదు అని న్యాచురల్గా దీంతోపాటు కొంచెం ఫ్రాగ్రెన్స్ యాడ్ చేసుకున్నామండి. స్మెల్ అయితే ఎవరికైనా నిద్రలేమి ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇది హెల్ప్ అవుతుంది, ఎవరికైనా కావాలి అనుకుంటే చేసుకోండి. ఈ రిమైనింగ్ 4 బాటిల్స్ కూడా అదే, ఓకేనా? సరే, వన్స్ అగైన్ ఒకసారి అన్నీ చూసేసేయండి. ఇల్లంతా పర్చేసా. ఓకే ఆల్, బాగున్నారా అందరూ? బాయ్ బాయ్.